భారతదేశానికే పరిమితమైన యోగాను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుంది. ఆయన కృషి వల్లే ప్రతి ఏటా జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం. నేటి సమాజంలో అందరికీ ఆరోగ్య స్పృహ బాగా పెరిగింది. అదే సమయంలో శారీరక మానసిక ఆరోగ్య యోగాన్ని కలిగించే యోగాభ్యాసానికి విశేషమైన ఆదరణ లభిస్తోంది. కులమతాలకు అతీతంగా అందరూ ఉదయం సాయంత్రం యోగాభ్యాసం చేస్తున్నారు. యోగా సాధనతో ఆరోగ్యంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులను కూడా నివారించుకోవచ్చునని తెలుసుకుని ప్రజలంతా దానివైపు మొగ్గు చూపుతున్నారు. యోగా ఒకలాంటి ఆధ్యాత్మిక వ్యాయామం. బుద్ధమతం, జైన మతం, సిక్కు మతం మొదలైన ఇతర మతాలలోనూ ఇతర ఆధ్యాత్మిక సాధనల్లోనూ యోగా కనిపిస్తుంది. యోగా సాధనతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. యోగాతో మనకు ప్రశాంతత, విశ్రాంతి లభిస్తుంది. దాంతో మానసిక ఆరోగ్యం మెరుగయ్యే అవకాశం ఉంటుంది. ఆసనం వేసి స్థిరంగా ఉండడం వల్ల శరీర అవయవాలకు మనసుకు మధ్య సమన్వయం పెరుగుపడుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. శరీరంలో నొప్పులు తగ్గేందుకు ప్రెగ్నెన్సీ యోగా ఉపయోగపడుతుంది. నిద్ర బాగా పడుతుంది. ప్రసవానంతరం యోగా ద్వారా మహిళలు త్వరగా మామూలు స్థితికి వచ్చేందుకు వీలుంటుంది. విద్యార్థులు రోజు యోగా చేస్తే జ్ఞాపక శక్తి పెరిగే అవకాశం ఉంటుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. యోగాసనాల వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. శరీరం నుంచి వ్యర్థాలు వేగంగా బయటకు వెళ్లిపోతాయి. శారీరకపరమైన సాధనలతో కండరాలు దృఢంగా తయారవుతాయి. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్య సమితిలో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదనకు అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, చైనా, ఫ్రాన్స్తో పాటు 175 దేశాలు ఆమోదం తెలిపాయి. దీంతో 2015 జూన్ 21 నుంచి ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. జూన్ 21నే ఎందుకు యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలన్న అనుమానం రావచ్చు. ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా పగటి సమయం ఉంటుంది. అందుకే జూన్ 21న యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని మోడీ సూచించారు. ఆనాటి నుంచి యోగాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగింది. అయితే స్వామి వివేకానంద 18వ శతాబ్దంలోనే పశ్చిమ దేశాలకు యోగాను పరిచయం చేసి వ్యాప్తిలోకి తెచ్చారని చరిత్ర చెబుతోంది. 2024 జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవ 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా సాధికారత కోసం యోగా నినాదంతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.